మనం నిన్న ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఓకేనా? పోస్ట్ చేసాము కానీ ఆ ఇన్వాయిస్ మీరు చూడలేదు. అవునా? PO నెంబర్ కూడా లేదు. ఓకే, లెట్ మీ గెట్ ద PO నెంబర్ ఫ్రమ్ హియర్. ఆర్టికల్ ఇది PO వచ్చేసేసి ఇది 455101117 451234517 ఓకేనా? నేను మనం ఏం చేసాము అంటే గూడ్స్ షిప్ చేసాము, ఇన్వాయిస్ పోస్ట్ చేసాము. ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఇన్వాయిస్కి మనకు ఒక నెంబర్ జనరేట్ అయింది. ఫస్ట్ POకి జనరేట్ అయింది. ఓకే, లెట్ మీ put it as MM01 and then this is BP and then this is ME21 and ఇది వచ్చేసేసి MI0. ఓకే, ఇది వచ్చేసేసి MIRO. MIROలో పోస్ట్ చేసినప్పుడు మనకి 41 అనే అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అయింది. ఓకేనా? ఇదిగో 41 మనకి ఎవ్రీథింగ్ మన POకి లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఏం చేస్తాయంటే ఈ ఇన్వాయిస్ డాక్యుమెంట్ 41 ఏదైతే ఉందో అది అక్కడికి తీసుకెళ్తాం. ఓకేనా? చూద్దాం. ఓకేనా? ఇదిగో ఇది మన ఇన్వాయిస్ నెంబర్ 41 మనల్ని ఇక్కడ తీసుకొచ్చేసేసింది. కానీ ఇది ఫైనాన్షియల్ డాక్యుమెంట్ ఇది. ఓకేనా? ఇది లాజిస్టిక్స్ ఇన్వాయిస్. బట్ ఫాలో ఆన్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ అని కొడితే ఇక్కడ మనకు అకౌంటింగ్ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. సో నువ్వు ఇప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ ఇది మన RE డాక్యుమెంట్. నేను చెప్పాను కదా RE. ఓకేనా? ఇది RE ఇన్వాయిస్ గ్రాస్. ఈ డాక్యుమెంట్ యూస్ చేసి మన రెఫరెన్స్ వచ్చేసి మన PO నెంబర్ మనం ఏదైతే ఇచ్చామో ఆ PO నెంబర్ రెఫరెన్స్ చేసుకొని మనకి ఇది పోస్ట్ అయ్యింది. ఓకేనా? ఈ పోస్ట్ అయినప్పుడు మనకి ఏమైందంటే డెబిట్ టు వెండారు, క్రెడిట్ టు GRIR క్లియరింగ్ అకౌంట్ వచ్చేసింది. ఓకేనా? డెబిట్ టు వెండారు, క్రెడిట్ టు GRIR క్లియరింగ్ అకౌంట్ అనేది పడిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే ముందర మనం మిగో చేసినప్పుడు ఈ GR అనేది మనకి క్రెడిట్ అయ్యింది. ఫస్ట్ చేసినప్పుడు ఏమొచ్చింది? డెబిట్ ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిట్ టు మై GRIR క్రెడిట్ అకౌంట్ వచ్చింది కదా. ఇప్పుడు ఏమైంది? ఈ GRIR అనేది డెబిట్ అవుతుంది, వెండర్ అనేది క్రెడిట్ అవుతుంది. సో అల్టిమేట్గా GRIR అనేది నన్నిఫై అవుతుంది, అంటే బ్యాలెన్స్ 0 అవుతుంది. మనకి ఏదైతే ఇన్వెంటరీ కొన్నప్పుడు రా మెటీరియల్ డెబిట్ టు క్రెడిట్ టు వెండర్ అకౌంట్ అల్టిమేట్గా మనకి అదే ఎంట్రీ పడుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ వేలో వస్తుంది అనమాట. ఇది SAP వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇది GRIR క్లియరింగ్ ఎందుకు వస్తుందంటే ఇది టు నో, ఓకే, whether you have received goods but not the invoice, but you have received the invoice but not the goods. So to know such kind of things, if you go to this particular GL account balance, you will be able to see them. Okay, so this is what the FIMM entire configuration and testing cycle, that what we have to know. Okay, so when you do the MIGO, okay, so you know how to create the material master data in MM, and you know how to create the supplier with FI as well as the MM, and then you know how to create the purchase order, and then you know how to do the goods receipt, and then you know how to do the invoice verification. This is one of the scenario. Okay, the same configuration remains same, but the scenarios will be changed. Okay, now I want to show you the క్వాంటిటీ డిఫరెన్స్. మీనింగ్ దట్ నేనేం చేస్తానంటే నాకు GR క్వాంటిటీ కంటే IR క్వాంటిటీ నాకు ఎక్కువ వచ్చింది. ఓకేనా? అప్పుడు ఇలాగా బిహేవ్ చేస్తుంది. ఓకేనా? అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఓకేనా? లెట్ మీ క్రియేట్ అనదర్ PO. ఓకే, హౌ డు వి బుక్ అనేది నేను చెప్తాను మీకు. ఓకేనా? ME23N, also 23 కాదు 21. ఓకే, లెట్ మీ కాపీ వచ్చాను కాబట్టి కాపీ చేస్తాను. స్లాష్ అండ్ ME21N. ఓకేనా? ఇక్కడికి వచ్చేసేసి చెప్పినట్టు ఇక్కడికి వెళ్ళేసేసి ఓవర్ వ్యూ డాక్యుమెంటేషన్, క్లిక్ ఆన్ ది ఫస్ట్ బటన్.
నేనేం చేశాను, నేను స్ట్రైట్గా ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఇక్కడ ఏం చేశాను, నేను పివోట్ టైప్ చేసేసాను, సప్లైని ఇచ్చాను. తర్వాత హెడర్ లెటర్లోకి వెళ్ళేసేసి ఇక్కడ నేను నీ ఆర్గ్ డీటెయిల్స్, ఓకేనా, ఆర్గ్ డీటెయిల్లోకి వెళ్ళేసేసి కంపెనీ కోడ్, పర్చేసింగ్ ఆర్గ్ అని ఇచ్చాను కదా. ఈరోజు ఏం చేస్తా అంటే విత్ రెఫరెన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ పివో తోటి ఎలా క్రియేట్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ వచ్చి దీన్ని క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకి పర్చేసింగ్ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే, ఓకేనా, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైందంటే అది ఇక్కడికి వస్తుంది, ఓకేనా. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ చూసా టాలీ లాగా చూసా, కార్ట్ చూసా, ఈ షిప్పింగ్ కార్ట్లోకి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ షిప్పింగ్ కార్ట్లో రిలీజ్ చేస్తే ఈ పీపో ఉన్న డీటెయిల్స్ అన్నీ కాపీ అవుతాయి ఎక్సెప్ట్ ది గ్రాస్ ప్రైస్, ఓకేనా. నీకు అన్నీ వచ్చేసింది చూసావా, ఓకేనా. వెండర్ వచ్చేసాడు, ఓకేనా. నీకు మెటీరియల్ వచ్చేసింది, ఐటెం వచ్చేసింది, ఓకేనా. నీ క్వాంటిటీ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి, ఓకేనా. బట్ కండిషన్స్లో ఇక్కడ ఈ ప్రైస్, ప్రైస్ కూడా వచ్చేసేసింది, ఓకేనా. జనరల్గా ఈ ప్రైస్ అనేది కాపీ అవ్వదు, మనం కాపీ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఇన్ అవర్ కేసు అది కూడా మనకి కాపీ వచ్చేస్తుంది. డెలివరీ ఫాస్ట్ అని చెప్తుంది, ఇట్స్ ఓకే, ఫైన్, ఓకేనా. చెక్ ఏమన్నా మెసేజెస్ ఉన్నాయా అని చెక్ చేస్తాం, ఓకేనా. అన్ని వార్నింగ్ మెసేజెస్, దట్స్ ఫైన్, ఓకే. ఐ జస్ట్ వాంట్ టు సేవ్. ఓకేనా. నేనేం చేశాను, పివో క్రియేట్ చేశాను, మళ్ళీ ఇంకొక పివో, ఓకేనా. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తా అంటే MI0 మిగోలోకి వెళ్తాను నేను, ఓకేనా. మిగోలోకి వెళ్ళేసి నేను లెట్ మీ టేక్ ద పివో నెంబర్ హియర్, ఓకేనా. /MI0 నేను పివోలో 200 క్వాంటిటీ ఇచ్చేసాను, ఓకేనా. నాకు వాళ్ళు ఏం చేశారు అని అంటే నాకు మెటల్ డాక్యుమెంట్ కాదు ఇది పర్చేజ్ ఆర్డర్, ఓకేనా. ఇది ఇచ్చేసి నేను ఎంటర్ చేస్తున్నాను, ఓకేనా. నా క్వాంటిటీ నాకు 200 ఇచ్చారు, మన పివోలో ఇది పివో నుంచి కాపీ అవుతుంది. కానీ నువ్వు ఇక్కడ క్వాంటిటీ ఫీల్డ్లోకి వచ్చేసి ఇక్కడ నీకు 2000 బదులు మనం 25% పెట్టాం కదా, 25% అంటే 500, ఓకేనా. 2500 ఇవ్వు, ఓకేనా. 2500 నువ్వు రిసీవ్ చేసుకున్నావు. ఆర్డర్ క్వాంటిటీ ఎంత ఉంది, పివో క్వాంటిటీ అంత ఉంది, ఆర్డర్ క్వాంటిటీ మన రిసీవింగ్ క్వాంటిటీ ఎంత ఉంది, ఓకేనా. ఇప్పుడు చెక్ చేద్దాం, ఓకేనా. ఐటమ్ ఓకే చేస్తున్నాను, నేను ఐటమ్ ఓకే చేస్తున్నాను, నాకు అంతా వచ్చేసింది. బట్ నువ్వేమో క్రియేట్ చేసిన ఆర్డర్ క్వాంటిటీ ఏమో 2000, బట్ నీకేమో 2500 వచ్చింది. ఆ లిమిట్ ఉంది సార్, మనం GR లిమిట్ 25% అప్ చెక్ చేస్తున్నాం కదా, అది ఇప్పుడు మీట్ అయింది. ఇది నాకు తెలిసినంత వరకు ఎర్రర్ ఇవ్వాలి, ఓకేనా. PU ఆర్డర్, ఓకేనా. ఇది ఈ ఆ టైప్ ఉంది చూసావా, ఏంటంటే నీకు టాలరెన్స్ లిమిట్ టైపు PU, ఓకేనా. ఈ PU అనేది 500 kgs ఎక్స్ట్రా వస్తుంది, అది ఎక్సీడింగ్ అని చెప్తుంది చూసావా. ద ఆర్డర్ క్వాంటిటీ ఎక్సీడ్స్ బై 500 అని చెప్పి అంటుంది, ఓకేనా. సో 25% కంటే ఎక్కువ ఉందంటే అది ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇఫ్ ద మెసేజ్ దెన్ బిలో ఈజ్ మెసేజ్, ఓకేనా. సో నేనేం చేస్తాను అంటే ఎర్రర్ మెసేజ్ ఇవ్వకుండా మనం చేసుకున్నాను అనమాట, ఓకేనా. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 2400 ఇస్తాను, విచ్ ఈస్ నాట్ దట్, ఓకేనా. 400, ఓకేనా. ఇది కూడా లిమిట్ చెక్ చేస్తుంది, ఓకేనా. సరే 100 ఇస్తాను నేను, చెక్, ఇది కూడా ఎక్కువ ఉంది అని చెప్పని చెప్తాను, ఓకే. వెళ్ళు ఏంటమ్మా, ఓకేనా. మనకి యాక్చువల్గా మనకి అమౌంట్ మనం చేసుకున్నాం కదా, దానికి 1 క్వాంటిటీ కూడా మనం 0 పెట్టున్నామా. సరే నేను చెక్ చేస్తాను అది, ఓకేనా. సరే మన దిస్ ఈజ్ నాట్ ద థింగ్ దట్ ఐ వాంటెడ్ టు షో యూ, ఓకేనా. మనకి 200 వచ్చేసేసింది, చెక్ చేసి మనకి గ్రీన్ వస్తుంది, ఓకేనా.
నేను పోస్ట్ చేస్తున్నాను, నా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. ఈ లెవెల్లో మనకు సేమే రావచ్చు, కానీ మనకి ఇన్వాయిస్ జనరల్గా ఇది మన గూడ్స్ మనం మనం ఆర్డర్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ వచ్చింది అనుకో, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఓకేనా. బట్ మన గూడ్స్ ఏమో 200కి వచ్చింది, మనకి ఇన్వాయిస్ ఏమో 2500కి 2100 అలా వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, క్రెడిట్ మెమో అనేది ప్రైస్ చేయాలి, ఓకేనా. ఎంఐ, ఓకేనా. అక్కడికి వచ్చేసరికి మనం బాబు, అరే బాబు నువ్వు నాకు ఎంత ఎంత ఇవ్వాల్సి ఉంటే నువ్వు ఎంత ఇచ్చావురా బాబు నాకు, ఓకేనా. నువ్వేమో నాకు ఎంత పంపించావు, గూడ్స్ ఏమో నాకు 2000 ఉంది, కానీ గూడ్స్ క్వాంటిటీ ఏమో 2100 ఇచ్చావు నాకు, ఓకేనా. ప్రైస్ కూడా సేమే ఉండొచ్చు, ఓకేనా, బట్ క్వాంటిటీ అనేది మారింది, ఓకేనా. ప్రైస్ చేంజ్ కూడా చెప్తాను నేను నెక్స్ట్ సినారియో, ఓకేనా. ఓకేనా. నాకు ఇక్కడికి వెళ్ళి చూస్తే నీకు 100 అనేది ఇది వచ్చింది, ఓకేనా. ఈ క్వాంటిటీ డిస్క్రిపెన్సీ ఉన్నప్పుడు అది ఏమైందంటే క్వాంటిటీ డిఫరెన్సెస్ దాంట్లోకి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ జిఎల్ అకౌంట్ ఉండాలా, అది మనం అసైన్ చేయలేదు, మేబీ ఆ ఎర్రర్ కూడా రావచ్చు, ఓకేనా. అకౌంట్ 200 హ్యాస్ బీన్ సెట్ యాస్ నాట్ రిలవెంట్ ఫర్ ట్యాక్స్, ఓకే. 200 120, ఓకే. పిఆర్డి 200 120, అది చూద్దాం, అదేం జిఎల్ అకౌంట్ అని చూద్దాము. FS00 200 120, I think that is my PRD, price difference account. 200 120, ఇన్వెంటరీ రా మెటీరియల్ అనుకుంటా, మనం నిన్న చేసాం కదా ఇది. నిన్న స్టార్ పెట్టావా, నిన్న స్టార్ కేటగిరీ పెట్టాం కదా, ఓకే. స్టార్ ఇది ఏంటంటే జిఎల్ అకౌంట్ లెవెల్లో స్టార్ పెడితే ఏమైందంటే నీకు అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. 200 120 ఇన్వెంటరీ రా మెటీరియల్ అకౌంట్ కాదు కదా, 100 200 కదా, ఓకే. నేను నీకు చూపిస్తాను. మనం ఓబీవైసీలో నిన్న మనం ఏం చేసామనంటే /OBYC అది పిఆర్డి అకౌంట్కి వెళ్తుంది, క్వాంటిటీ డిఫరెన్సెస్ అకౌంట్లోకి వెళ్తుంది, ఓకేనా. పిఆర్డి, ఓకే. మనం ఏమన్నా చేసామా, ఏమీ చేయలేదు ఇక్కడ. సేవ్ ఫస్ట్ అంటుంది, మనం ఏం చేయలేదు ఇక్కడ, ఓకేనా. సో అరే ఓబీవైసీ బిఎస్ఎక్స్లో ఇన్వాయిస్ పోస్టింగ్కి నేను నీకు ఓకే 200 120 వచ్చింది, ఓకే. యా 200 120 ఇచ్చాను నేను రాంగ్. 200 120కి ఈ కేటగిరీ ఇస్తే ఇప్పుడు ఎర్ర మెసేజ్ అనేది పోద్ది, ఓకేనా. నేను ఇదే చూపించాను, మర్చిపోయి పెట్టి మళ్ళీ తీసేసాను, మళ్ళీ మీకు చూపించడం కోసం, ఓకేనా. ఓకేనా. నౌ సిమ్యులేట్ చేసి నేను చూసావా ఏదైతే ఓకే యా ఈ ఎక్స్ట్రా ఏదైతే వచ్చిందో అది నాకు ఓకే ఓకే 100 to 120 అనేది జిఆర్ఐ ట్రేడింగ్ అకౌంట్, 200 120 అనేది మన రా మెటీరియల్ అకౌంట్, ఓకేనా. దీనికి క్వాంటిటీ వెళ్తుంది, ఓకేనా. సో క్వాంటిటీ అనేది ఎక్కడికి వెళ్తుందంటే నా రా మెటీరియల్ అకౌంట్కి వెళ్తుంది. ఎందుకు రా మెటీరియల్ అకౌంట్కి వెళ్తుంది అంటే మన కాడ ఉన్న స్టాకు మనం గూడ్స్ రిసీవ్ చేసాము, స్టాక్ 100% అవైలబుల్ ఉంది, కానీ మనం స్టాకు అది చేయలేదు, ఓకేనా. ఇది ఇన్వెంటరీకి యాడ్ అవుతుంది, ఓకేనా. ఇది ఇన్వెంటరీకి యాడ్ అవుతుంది, అంతే కదా మనకి, కానీ మనకు అంత రాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇన్వాయిస్ ఈ అమౌంట్ సేమే ఉంది కాబట్టి మనకు అంత గూడ్స్ వస్తుంది కాబట్టి మనం బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇది ఇన్వెంటరీకి వెళ్ళిపోతుంది, ఓకేనా. సినారీ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఒక సినారీ ఎక్స్ప్లెయిన్ చేయబోయాను, కానీ ఇంకో సినారీకి వచ్చింది. మనకేమో ఇన్వాయిస్ అమౌంట్ ఇంతే వచ్చింది, మనం ఇన్వాయిస్ అమౌంట్ 2 lakhsకి మనం పే చేయాలి, మనము 2000 క్వాంటిటీ పంపించాం,
కానీ వాడు ఏం చేశాడు 2500 పంపించి నాకు 2000 ఇన్వాయిస్ పంపించాడు. సో నాకు అప్పుడు ఏమవుతుంది, నాకు బెనిఫిట్ అవుతుంది కదా. సో దీని ఏం చేస్తుందంటే ఇన్వెంటరీకి యాడ్ చేస్తుంది. బట్ యాక్చువల్గా మనకు అంత క్వాంటిటీ ఉందా అంటే లేదు. మనం ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్స్ అనేది ఇంటర్నల్గా చేసుకోవాలి. ఇది ఒక సినారియో. ఓకేనా, ఇది ఒక సినారియో. మనకి 200 ఇంత ఇచ్చాడు, మనకి ఇక్కడ ఇది కూడాను 1000 పెంచాడు అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏమైందో చూడు. ప్రైస్ డిస్క్రిపెన్సీ వస్తుంది, క్వాంటిటీ డిస్క్రిపెన్సీ వస్తుంది. ఓకేనా, నాకు ZRIR, wait a sec, why is it showing me? Okay, I think I need to confirm the beginning. అది సిమ్యులేట్ అయిపోయింది కాబట్టి సరిగా రావట్లేదు. మరి ఎర్రర్ మెసేజ్ వచ్చింది, బ్యాలెన్స్ నాట్ జీరో. ఓకే, ఇది బ్యాలెన్స్ నాట్ జీరో అంటారు. ఒక నిమిషం. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నేను ఇవ్వలేదు, సిమ్యులేట్ చేస్తే అవ్వాలా, అయింది. ఓకేనా, అయ్యింది. ఇప్పుడు చూడండి. ఓకేనా, ఇక్కడ నువ్వు చూసావా, ఈ 1000 అనేది నీకు వెండర్కి వెళ్ళిపోతుంది. కానీ నీవు ఏం చేసినా కానీ ఈ 209 ఇది మాత్రం మారదు. ఎందుకంటే ఇది నీకు PO వచ్చినప్పుడు కాదే, ఇది ఎందుకు మారుతుంది? క్లియరింగ్ మారకూడదు కదా, ఎందుకు మారుతుంది? ఒక్క నిమిషం. మనకి ఓకే, క్వాంటిటీ మనకి రాలేదు కాబట్టి అది మైనస్ చేస్తుంది. ఎక్కడి నుంచి మైనస్ చేస్తుంది? నా ఇన్వెంటరీని మైనస్ చేస్తుంది. మామూలుగా అయితే డెబిట్ చేయాలి. సో అక్కడి నుంచి ఇది ఇన్వెంటరీని మైనస్ చేస్తుంది. ఎందుకంటే మనకి 2500 వచ్చింది అని చెప్పని చెప్తుంది. అక్కడ క్రెడిట్ మెమో పోస్ట్ అవుతుంది. నాకు ఇది పోస్ట్ అవ్వద్దు. సరే, క్వాంటిటీ డిఫరెన్సెస్ని నేను పక్కన పెడతాను అన్నది. మీకు క్లారిటీ రావాలంటే ఫస్ట్ ప్రైస్ డిఫరెన్సెస్ చెప్తాను. మీకు క్వాంటిటీ డిఫరెన్సెస్, నాకు 2000 క్వాంటిటీ ఉంది. ఓకేనా, నాకు 2 లక్షలు రావాల్సింది. వాడు ఏం చేశాడంటే నాకు 2 లక్షల 1000 పంపించాడు. ఓకేనా, 1000 పంపిస్తే నాకు ప్రాబ్లం లేదు. కానీ ఏం చేశాడు, 2,21,000 పంపించాడు. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, నాకు అనేది అమౌంట్ అనేది నాకు పెరిగిపోయింది. ఓకేనా, నేను చేయాల్సిన దానికంటే నాకు ఎక్కువ వచ్చింది. ఓకేనా, చూడు, ప్రైస్ టూ హై, టాలరెన్స్ లిమిట్ ఆఫ్ 5 or 11 USD ఎక్సీడెడ్. ఓకేనా, నీకు ఆ అమౌంట్ అనేది టాలరెన్స్ లిమిట్ అనేది ఎక్సీడ్ అయింది అని చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు సిమ్యులేట్ చేసి చూపిస్తాను చూడు. నీకు GRAR ఏదైతే వచ్చిందో అది మాత్రమే నీకు GRAR క్లీన్ అకౌంట్కి పడాలి. ఓకేనా, సో నీకు ఏదైతే వచ్చిందో ఈ అమౌంట్, ఈ ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ వచ్చింది చూసా, ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ కేసులో నాకు ఇన్వెంటరీ మొత్తం అవైలబుల్ ఉందని చెప్పి నాకు దీన్ని ఏం చేస్తుందంటే PRDకి పంపిస్తుంది. ఓకేనా, సారీ, ఇన్వెంటరీకి యాడ్ చేసేస్తుంది, PRDకి పంపించట్లేదు. నీకు ఎక్సెల్ షీట్లో వేసి పంపిస్తాను. సినారియోస్ నేను ఎక్సెల్ షీట్లో వేసి చెప్తాను. PO PO 100 quantity, PO 0. ఓకేనా, PO క్వాంటిటీ 100. నాకు క్వాంటిటీ PO క్వాంటిటీ 100, సారీ GR మనం తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం 200, తర్వాత 200,
200. There is no discrepancy. ఇది స్ట్రైట్, ఓకే, ప్లెయిన్ ఆర్ నార్మల్ కేసులో ఇలా ఉంటుంది, ఓకేనా. ప్రైస్ కూడా అంతే, ఓకేనా. 2 lakhs 2 lakhs ఏం మారలేదు, ఓకేనా. ఇప్పుడు సినారియో 2, 200 క్వాంటిటీ ఏం డిఫరెన్స్ లేదు. ప్రైస్ పిఓ ప్రైస్ ఒక 2 lakhs, జిఆర్ ప్రైస్ ఒక 2 lakhs. బట్ ఎక్కడికి వచ్చేసరికి 2,21,000, ఓకేనా. నీకు ఇది మారింది, ఓకేనా. ఇది ఒక్కటి మారింది. ఇప్పుడు దీనికి ఏమంటే ఇది ప్రైస్, ఇది ప్రైస్ డిస్క్రిపెన్సీ, ఓకేనా. ప్రైస్ డిస్క్రిపెన్సీ వచ్చింది నీకు, ఓకేనా. ఎక్కడ వచ్చింది నీకు? ఐఆర్ లెవెల్లో వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏం చేస్తంటే వెన్ యూ ఆర్ డూయింగ్ ఏ ఫుల్ స్టాక్ ఈజ్ అవైలబుల్, ఫుల్ స్టాక్ ఈజ్ అవైలబుల్, ఇట్ విల్ బి యాడ్ టు ఇన్వెంటరీ, ఓకేనా. అది మనకి పెద్ద జరుగుతుంది, ఓకేనా. ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ పడుతుంది. కానీ ఇఫ్ సగం కన్జ్యూమ్ అయిపోయి సగం అవైలబుల్ ఉంది అనుకో, అప్పుడు ఏమైంది? పిఆర్డి, ఓకేనా. సగం అవైలబుల్. ఇప్పుడు 50% ప్రొవైడెడ్ అంటే ఎంత కన్జ్యూమ్ అయిపోయిందో దాన్ని బట్టి అది అవుతుంది అనమాట, ఓకేనా. ప్రొవైడెడ్ అంటే 50% కన్జ్యూమ్ అయిపోయింది అనుకో, 50% దానికి వెళ్ళిపోయి 50% మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట, ఓకేనా. ప్రోరేటెడ్, ఓకేనా. ఇప్పుడు మనకి ఈ కేసులో ఏముందంటే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే అది ఫుల్ స్టాక్ ఇన్వెంటరీకి యాడ్ చేస్తుంది. ఇది మన ఇన్వెంటరీ అకౌంటే కదా. 200, 120 అనేది మన ఇన్వెంటరీ రా మెటీరియల్ అకౌంట్, ఓకేనా. సో ఆ రా మెటీరియల్ అకౌంట్కి మనకి వెళ్ళిపోతుంది. మెటీరియల్ ఏముంటుంది? ఇది మెటీరియల్. కానీ మన మెటీరియల్ ఏ ఈజీఎల్ అకౌంట్కి వెళ్ళాలి? ఇది ఈజీఎల్ అకౌంట్కి వెళ్ళాలి, ఈజీఎల్ అకౌంట్కి వెళ్తుంది. క్లియరా? ఓకేనా. ఇది ఇన్వెంటరీకి వెళ్తుంది. ఇక్కడ సినారియో 1 గ్రీన్, ఓకేనా. సినారియో 2, సినారియో 3 మనం చెప్దాం, ఓకేనా. నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఓకేనా. దీనికంటే పోస్ట్ చేసేదానికంటే ముందర నేనేం చెప్పాను, మనకి 25% లిమిట్ ఉంది కదా. సో అంతకు మించితే ఏమైందో చూడు. ఇక్కడ ఏం చేయాలంటే 2,50,000 ఇవ్వాలి, ఓకేనా. అప్పుడు మాత్రమే నాకు ఈ ఎర్రర్ అనేది రావాలి, ఓకేనా. 50% మించింది, ఓకేనా. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడు, ఓకేనా. ఓకే, ఇది అది కాదు, ఇదిలే, ఇది వేరేదిలే. ఒక నిమిషం, ఇది అమౌంట్ మ్యాచ్ అయింది ఇక్కడ. ఇది అమౌంట్ లిమిట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇదిగో టాలరెన్స్ టు లిమిట్ ఆఫ్ $5/11 ఎక్సీడెడ్, ఓకేనా. నేనేం చేస్తాను అంటే అది 15 కాస్త 17 చేస్తాను చూడు. 17 చేస్తే మనం అప్పర్ లిమిట్ చెక్ పెట్టాం కదా, ఎర్రర్ వస్తుంది చూడు. అరే చలో, 10 సారి మిస్ అవుతుంది, ఎర్రర్ రావాలి, ఓకేనా. అది వాళ్ళు వార్నింగే ఇచ్చారా? ఎందుకు వార్నింగ్? మార్నింగ్ మెసేజ్ కింద పెట్టినట్టున్నారు. యాక్చువల్గా మనం ఒక 25% ఇచ్చాం కదా. ఆ 25% అంటే 2 lakhs అంటే 25% అంటే ఎంత? 50,000, ఓకేనా. 50,000 మనకి పెరిగింది. అయినా కానీ మనకి అది వార్నింగ్ మెసేజ్ వస్తుంది కానీ ఎర్రర్ మెసేజ్ రాలేదు. సరే, లెట్ మీ డూ వన్ థింగ్. నేనేం చేస్తాను అంటే ఇది 3 చేస్తాను.
లెట్ మీ సీ హౌ దట్ బిహేవ్స్. సిమ్యులేట్ చేస్తున్నాను నేను. ఓకేనా, 1,70,000 అనేది నాకు ఇన్వెంటరీ అకౌంట్కి వెళ్ళిపోతుంది. కానీ వై ఈజ్ ఇట్ ఓన్లీ గివింగ్ ది వార్నింగ్ మెసేజ్ 25% in current period for the limit of this one. ఓకేనా, ఇదిగో ప్రైస్ చేంజ్ మోర్ దాన్ 25% ఇన్ కరెంట్ పీరియడ్ ఫర్ మెటీరియల్ 1095. ఓకేనా, ఇది మించిపోతుంది అనేది నాకు ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది. దీన్ని, ఈ మెసేజ్ని మనం ఎర్రర్ మెసేజ్ కింద మార్చుకోవచ్చు. ఓకేనా, యూ కెన్ టర్న్ దిస్ ఇంటూ ఎర్రర్ మెసేజ్. మేబీ ఇది ప్రాక్టీస్ సిస్టమ్ కాబట్టి అది వార్నింగ్ కింద ఇచ్చినట్టున్నాడు. మనం వీ కెన్ ఈవెన్ చేంజ్ దిస్ మెసేజ్ టు వార్నింగ్ మెసేజ్, నాట్ అలవింగ్ మోర్ దాన్ 25%. ఇట్స్ వార్నింగ్ మెసేజ్ వస్తుంది కదా, ఎక్కడ ఏం చేస్తారంటే ఎర్రర్ మెసేజ్ కింద చెప్తాం మనం అక్కడ. ఓకేనా, సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే పోస్ట్ సేవ్ చేస్తున్నాను. అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. నేనేం చేస్తాను అంటే ఇక్కడ నీకు ఈ సినారియో ఇస్తాను చూడు. క్వాంటిటీ డిఫరెన్స్ అని చెప్పాను కదా, ప్రైస్ డిస్క్రిపెన్సీని నేను మారుస్తాను. నీకు ఇచ్చిన ఫామ్లో ఓకే, స్క్రీన్ షాట్ యాడ్ చేయలేదా? సరే, ఇక్కడ నేను ప్రైస్ అని పెడతాను. ప్రైస్ డిఫరెన్స్. ఓకేనా, ప్రైస్ డిఫరెన్స్ మీకు స్క్రీన్ షాట్ మిస్ అయింది. నేను ఈ పీఓలోకి వెళ్తాను. ఓకే, సేవ్. స్లాష్ అని ఎంఈ 23 నేను మీకు స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. మీకు వచ్చేసి సేమ్ క్వాంటిటీగా ఉంది. నేను ఇక్కడ చూస్తే అమౌంట్ వచ్చి మారుతుంది, క్వాంటిటీ మటుకు సేమే ఉంటుంది. ఓకేనా, నేను ఈ స్క్రీన్ షాట్ అక్కడ యాడ్ చేస్తాను. ఓకే, సో ఇది నేను చెప్పింది ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు నేను ఇంకొక సినారీ, దీంట్లో ఇంకో సినారీ చేస్తున్నాను చూడండి. ఈ సినారీ అర్థమైందా ఏమవుతుంది అనేది? హలో, అర్థమైందా ఈ సినారియో? ప్రైస్ డిఫరెన్స్ ఉంటే స్టాక్ ఫుల్గా అవైలబుల్ ఉంది కాబట్టి అది ఇన్వెంటరీ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఒకవేళ స్టాకు ఫుల్గా నేను కన్జ్యూమ్ చేస్తాను చూడు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే దీన్ని కన్జ్యూమ్ చేస్తాను. ఓకేనా, పీఓ చేసి జిఆర్ చేసేటప్పుడు నేను కన్జ్యూమ్ చేసేస్తాను. అప్పుడు ఏమైందంటే అది మొత్తం పిఆర్డి అకౌంట్కి వెళ్ళిపోతుంది. మన పిఆర్డి అకౌంట్ మనం డిఫైన్ చేయలేదు కాబట్టి మనకి అక్కడ ఎర్రర్ వస్తుంది, చూపిస్తాను మీకు. ఆ తర్వాత జిఎల్ అకౌంట్ అసైన్ చేసి అవి కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, డిస్ప్లే కదా, ME21N. ఓకేనా, నేను ఇందాకట్లాగా విత్ రిఫరెన్స్ తోటి క్రియేట్ చేస్తాను. సో మనకి ఈజీగా ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్ రిఫరెన్స్ తీసుకొని చేయాలనుకుంటున్నాను. సో ఈ 80 తీసుకోవాలనుకుంటున్నాను నేను. సేమ్ క్లిక్, యాడ్ ఇట్ టు ఇట్, కండిషన్స్ అన్ని నాకు మెట్ అయినాయి. ఓకేనా, జస్ట్ సేవ్. 81/MI0 మీకు
మిగో చేసినప్పుడు కూడాను నేనేం చేస్తున్నాను అంటే నేను సేమే మిగో చేస్తున్నాను. నేను ఐటమ్ ఓకే, ఐటమ్ ఓకే, చెక్ ఏం లేవు, అంతా ఓకే, ఐటమ్ ఓకే, జస్ట్ సేవ్. ఓకేనా, పోస్ట్. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడు, MB1A అని మనకి ఇదివరకు ట్రాన్సాక్షన్ కోడ్ ఉండేది, అది ఇప్పుడు ఆబ్సల్యూట్ అయిపోయింది. ఓకేనా, అది ఆబ్సల్యూట్ అయిపోయి ఏమైందంటే MI0 మిగులోనే ఉంటుంది మొత్తం. ఓకేనా, మిగులోనే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇష్యూ టు కాస్ట్ సెంటర్. ఓకేనా, కన్జంప్షన్ అని ఉంటుంది చూడు ఇక్కడ. ఇష్యూ టు గూడ్స్ రిసిప్ట్ కాదు ఇది, ఇక్కడ కన్జంప్షన్ అని ఉంటుంది చూడండి అక్కడ. క్యాన్సిలేషన్, చేంజ్, డిస్ప్లే, గూడ్స్ ఇష్యూ, స్టోరేజ్, రిలీజ్, బ్లాక్, రిమూవ్ స్టోరేజ్, రిటర్న్, సబ్సిక్వెంట్ ట్రాన్స్ఫర్. ఎందుకు కొత్త టీ కోడ్కి వెళ్తుంది, అబ్సల్యూట్ అయిపోయింది ఈసీసీలోది MB1A అని. దాని గురించి చెప్తుంది కొత్త టీ కోడ్ ఏంటంటే /MB1A. ఓకేనా, క్వశ్చన్ చూస్తాను నేను. యాజ్ పర్ ది OSS నోట్ MB1A ఈజ్ ఆబ్సల్యూట్. ఓకేనా, ఇది కూడా ఏమి ఇవ్వట్లేదులే, నోట్స్ చదువుకోమంటే మీకు నోట్స్ అవి అంత లేదు. మిగోలోనే వెళ్ళాలి, గూడ్స్ ఇష్యూలోకి వెళ్ళాలి, అదర్స్లోకి వెళ్ళాలి. ఓకే, అంతే కదా. ఎగ్జిట్ MI0 మీకు గూడ్స్ రిసిప్ట్ కాస్త గూడ్స్ ఇష్యూ చేయాలి. ఓకేనా, ఇది గూడ్స్ రిసిప్ట్ కాస్త గూడ్స్ ఇష్యూ. గూడ్స్ ఇష్యూ నుంచి నేనేం చేయాలంటే ఇక్కడ అదర్స్. ఓకే, అదర్స్ 201 ఇష్యూ టు ది కాస్ట్ సెంటర్. పర్ఫెక్ట్. 201 క్వాంటిటీ మెటీరియల్, మన మెటీరియల్ 1095 కదా, మన మెటీరియల్ 10, మన మెటీరియల్ నెంబర్ ఎంత, 1095. మెటీరియల్ 1095. ఈ మెటీరియల్ని మనం ఎంత క్వాంటిటీ, 200, 2000. నేను 2000 కన్జ్యూమ్ చేసేస్తున్నాను. వేరే అంటే 201, ప్లాంట్ వచ్చేసి 1501. ఇది VBR అని ఇక్కడ కూడా ఇంకోటి మనకి ఇంకొక ఇష్యూ కూడా రావాలి. ఓకేనా, కాస్ట్ సెంటర్ ఉంటుంది చూడు, ఎక్కడ ఉంటుంది చూడు, అకౌంట్ అసైన్మెంట్. కాస్ట్ సెంటర్ 1501. మనం ప్రొడక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నాకు ఇది ఐటమ్ ఓకే కొట్టేసేసాను, కానీ చెక్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఎంటర్ లొకేషన్. ఓకే, సో స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ చేయాలి. మెటీరియల్, ఎక్విప్మెంట్, వేర్, స్టోరేజ్ లొకేషన్ 1501.
ఓకే, చెక్. నాకు ఎర్రర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఎస్ పర్ఫెక్ట్. ఓకేనా, ఈ జీబీబీ బీబీఆర్ ఈ కన్జంక్షన్ అకౌంట్ లేదు అని చెప్పు. ఓకేనా, సో ఇది ఎందుకు వస్తుందంటే నువ్వు స్టాక్ని ఎక్కడి నుంచి నువ్వేం చేస్తావంటే కాల్ సెంటర్కి ఈ స్టాక్ ఎందుకు ఒక కాల్ సెంటర్కి అవసరమైంది. సో నువ్వేం చేస్తావంటే అక్కడికి వాడికి ఇష్యూ చేసేస్తున్నావు, అంటే వాడు యూజ్ చేసుకుంటున్నాడు అని నువ్వు సిస్టమ్ చెప్తున్నావు. అప్పుడు ఏం చేస్తుందంటే అది ఎక్కడికి పోతుంది, వాడికి అడిగిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనం చెప్పాం కానీ ఆ కరస్పాండింగ్ జిఎల్ అకౌంట్ లేదు అని చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే కన్జంప్షన్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. FS00లోకి వెళ్తాను. 200 100 400 100 400 100 ఇచ్చాను. 400 600 ఆర్ 400 120. ఓకే, నేనేం చేస్తా అంటే 400 600 వెళ్తాను. 400 600 ఏంట్రా చిట్టల్లి ఇక్కడ ఉందలే. ఓకే, నేను ఆర్డర్ క్రియేట్ చేశాను. సరే 700 ఓకే. దెబ్బలు పడితే నా నీకు ప్రైమరీ కాస్ట్ ఎక్స్పెన్సెస్ RM కన్జంప్షన్, దీనికి స్టారు ఆల్ ట్యాక్సెస్ అన్నారు, దీనికి 01 ఇది ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ కాదు. సరే 1 ఇస్తాను నేను, చూద్దాం. ఓకే, సేవ్. ఓకేనా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం OBYCలో ఇవ్వాలి. ఓకేనా, ఈ OBYCలో అది జీబీబీ. ఓకేనా, జీబీబీ చూడండి, జీబీబీ. ఓకేనా, ఇది వచ్చేసేసి ఆఫ్ సెట్టింగ్ ఎంట్రీ ఇన్వెంటరీ పోస్టింగ్స్. ఓకేనా, ఇక్కడ 400 120. ఓకేనా, ఇది 15 దానికి ఇచ్చున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే, ఓకే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను దానికి. సరే నేను ఐ వాంట్ యూజ్ ఇట్ సపరేట్లీ. 1501కి 400 700 ఏదైనా క్రియేట్ చేసింది, లేకపోతే 120 దేనే ఉంచుతానులే. నేను దీన్ని 400 120 నేను ఆల్రెడీ చేసిన, already been existed. Fine, show me what is that consumption account. Rent account chesena, I know it's okay. I will change it to RM consumption account, or else I will do one thing. I'll just go ahead with my personal plan. I don't want to save anything. So 700. Okay, so 1501కి నేను 700 ఇచ్చాను, సేవ్ చేశాను. ఈ అకౌంట్ ఇవ్వగానే మనకి ఏమైందంటే ఇక్కడ మనకి ఈ ఎర్రర్ అనేది పోతుంది. ఓకేనా, కాస్ట్ సెంటర్. ఓకేనా, ఫైన్. ఓకేనా, ఇందాక 2 ఉంది కదా, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే 200 నేను కన్జ్యూమ్ చేశాను. అంటే సిస్టమ్కి ఏం తెలుస్తుందంటే, అరే బాబు మనం ఇచ్చిన 200లో ఏ 200 వెళ్ళిపోయింది తెలియదు కాబట్టి స్టాకు ఫుల్గా అవైలబుల్ లేదని చూపిస్తాను. ఇప్పుడు మనం మైరో చేస్తే, ఎంఐ అకౌంట్ చేస్తే, ఇప్పుడు పిఆర్డి అకౌంట్కి వెళ్ళాలి. డిఫరెన్స్ ఎందుకంటే స్టాక్ అంటే అవైలబుల్ ఉంది కాబట్టి, సో మనకి ఫైన్. ఓకేనా, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ స్టాక్ అయిపోయింది అని చెప్తున్నాను. ఓకేనా, అయిపోయిందని చెప్తున్నాను నేను. 3 lakhs చేసాను టోటల్గా ఒకేసారి. ఓకేనా, బేస్ లైన్ ఇది కూడా చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసేసి
It's fine. I want to go back here and put my amount back. సో నా అమౌంట్ అనేది నాకు ఇది వచ్చేసింది. ఇప్పుడు నేను సిమ్యులేట్ చేస్తే ఇది స్టిల్ దీనికి వెళ్తుంది. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. ఐ వాంట్ ఫుల్లీ కన్జ్యూమ్, అంటే ఆ మెటీరియల్ అనేది లేకుండా కన్జ్యూమ్ చేసేస్తాను. అప్పుడు అది పిఆర్డీకి వెళ్ళాలి. /MI0. Okay, others 201. 201 means goods issued to the cost center. So again, I'm going back here. What is my plant is this much. My rural location is this. My quantity is we did 3 POs, right? So 2000 already consumed. So for remaining 4000 I'm consuming. This is what my raw material, and this is what my cost center. So check. It's okay. Post. Okay, everything is posted now. Now let me go back and simulate here. Okay, again simulate. It should go to the PRD account, but it's still going to the price difference account. Let me come back in my RO. This one, this one, this one, this one, enter. Simulate. Okay, it's fine. Why is it not going to the PRD account? Why is it posting to the vendor account? Yeah, error message. Perfect. So PRD అని చెప్తుంది. ఓకేనా, ఇదిగో ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకేనా, పిఆర్డి అంటే ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్. ఓకేనా, ఏదైనా డిఫరెన్స్ ఉంది అని అంటే అది వేరే జిఎల్ అకౌంట్కి వెళ్ళాలి. ఆ జిఎల్ అకౌంట్ లేదు కాబట్టి ఆ సపరేట్ లైన్ డిస్ప్లే చేయకుండా అది వెండర్ చూపించి ఎర్రర్ మెసేజ్ వస్తుంది అనమాట. ఓకేనా, సో దీని అర్థం ఏంటంటే నేను చూపిస్తాను మీకు. ఇందాక చెప్పాను కదా. సో ఇప్పుడు నేనేం చేశాను అంటే జీబీబీలో నుంచి వెళ్ళిపోయి పిఆర్డీకి వెళ్దాం. ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్కి వెళ్దాం. పిఆర్డీ అకౌంట్ మనం అసలు డిఫైన్ చేయలేదు. దానికంటే ముందు మనం పిఆర్డీ అకౌంట్ క్రియేట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్. సో 1501 వాల్యుయేషన్ క్లాస్ 3000. సో అమౌంట్ 4701 అని ఇస్తాను. ఇట్స్ ఓకే, అది లేదని చెప్తుంది. నేను సేవ్ 701 ఇచ్చాను, 750 ఇచ్చాను. సో 750 750. ఇట్స్ ఓకే, లేదని చెప్తుంది. సేవ్, ఫైన్. నేను ఇప్పుడు వెళ్ళి ఈ అకౌంట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. నేనేం చేస్తాను అంటే /NFS00 150 లేదు అని చెప్తుంది. విత్ టెంప్లెట్ 700 1501. ఇది వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ నేను క్రియేట్ చేసేసాను. ఇప్పుడు వెళ్ళేసి మనం మళ్ళీ సిమ్యులేట్ చేద్దాం. చూడు, సిమ్యులేట్ చేస్తే ఇప్పుడు ఆ ఎర్రర్ పోయి ఆ ఐటమ్ వచ్చేసేసి పిఆర్డి అకౌంట్కి వెళ్తుంది. హౌ డస్ సిస్టమ్ నోస్ నౌ? బికాజ్ ద ఇన్వెంటరీ వాజ్ ఫుల్లీ కన్జ్యూమ్. హౌ డస్ ద సిస్టమ్ నో ఈవెన్? ఓకేనా, అది ఎక్కడ చెక్ చేస్తానంటే /o MB03 కాదు, B03 కూడా పోయింది. ఓకే, MM03 మన మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ లోపలికి వెళ్దాం. 1095 ఇదే కదా మళ్ళీ. ఇదే మనం ఈ కాస్టింగ్ అకౌంటింగ్లోకి వెళ్తే ప్లాంట్ ఏంటంటే మనది ఇది. ఇట్స్ ఓకే, మనం ప్లాంట్లోకి వెళ్తే ఇక్కడ టోటల్ స్టాకు 0 ఉంది. ఓకేనా, టోటల్ స్టాకు మనకి ఇక్కడ అవైలబుల్గా 0 ఉంది. నేను ఆ కన్జంప్షన్ ఇష్యూ చేయక ముందర
మనకి ఎక్కువ ఉండేది అది చూపించి ఉండాల్సింది, అది చూపించలేదు. ఓకే, నెక్స్ట్ పివో అప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఈ పిఆర్డి అకౌంట్ పోస్ట్. ఓకేనా? ఏదో ఇంకా స్టిల్ ఎర్రర్స్ ఉన్నాయి, చూద్దాం. రిక్వైర్స్ అన్ అకౌంట్ అసైన్మెంట్ రిలవెంట్ టు ఓకే, మనం ఇది రిలవెంట్ 750 మనం కాస్ట్ ఈవెంట్ కింద క్రియేట్ చేసామా? ఒక్క నిమిషం, చేంజ్ సో నాన్ ఆపరేటింగ్. ఓకే ఓకే, సేమ్. It should be fine now. It should be fine now. Let's simulate and cancel it. It is going to the 1 lakh going to the price difference account. ఆర్డర్ ఉందిరా నాకు, కానీ పర్చేజ్ ఆర్డర్ ఇస్ నాట్ అకౌంట్. ఓకే, ఐ థింక్ ఇది మళ్ళీ రీకాల్ చేయాలి వచ్చేటుంది. కంపైల్ అయిపోయింది. /n/mi-ro మైరో 81 3 lakhs 3 lakhs 3 lakhs. Simulate baseline date is this one. Simulate అయింది. ఓకే, let me cancel. There are no messages. Save. Document is 43 is posted. Now let me go back from here /n/mi-ro. I want to mi-ro, /n/me23n me23n. సో ఇక్కడికి వచ్చేసి 43లోకి వెళ్ళేస్తే, ఓకేనా, ఫాలో ఆన్ అకౌంటింగ్లోకి వెళ్తే నా అకౌంటింగ్ డాక్యుమెంట్ చూస్తే నాకు ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్కి పిక్ అయింది. ఓకేనా? జిఆర్ఐఆర్ ఆల్వేస్ మనకు జిఆర్ అయినప్పుడు ఎంత ఉంటుందో అదే అమౌంట్ ఉండాలి. ఓకేనా? ఐఆర్ అప్పుడు ఒక అమౌంట్, జిఆర్ అప్పుడు ఒక అమౌంట్ ఉంటే అది టాలీ అవ్వదు. ఓకేనా? ఇది విల్ బి ఆల్వేస్ సేమ్. ఓకేనా? నౌ లెట్ మీ షో యూ another scenario. Okay, another scenario is me23n. So 23 or 21n. me21n. I wanna go back and bring the same previous PO, and as I showed you, purchase orders 81 is fine. Save 82 is generated /n mi0 Migo. So Migo goods receipt against the purchase order. Perfect. What is my purchase order is 2. Okay na? Before posting this, I want to show you how the material master quantity gets updated over here. Okay na? ఇక్కడ అప్డేట్ అయింది చూడండి. ఓకేనా? చెక్ 0 ఉంది కదా ఇప్పుడు ఇక్కడ. ఓకేనా? మెటీరియల్ క్వాంటిటీ దగ్గర స్టాండర్డ్ వైస్ కాదు, ఇన్వెంటరీ వాల్యూ 0 ఉంది. ఇక్కడ మెటీరియల్ క్వాంటిటీ కూడా టోటల్ స్టాక్ 0 ఉంది. సో ఇప్పుడు నేను పోస్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే చూడు అదేం చూపించిందో. గూడ్స్ వచ్చి పోస్ట్ చేశాను. ఓకేనా? అడిషనల్ డేటాలోకి వెళ్ళి బయటకు వెళ్తే ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వట్లేదు. /mm03 అగైన్ కమింగ్ బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు వెళ్ళేసేసి అకౌంటింగ్, కాస్టింగ్, స్టోరేజ్ లొకేషన్ ఇస్ దిస్. ఇప్పుడు చూస్తే అక్కడ మనం ఓకేనా?
ఇప్పుడు ఇన్వెంటరీ అనేది 2000 మనకి అవైలబుల్ ఉంది. ఇన్వెంటరీ వాల్యూ ఎంత 2 lakhs ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే బిఫోర్ ఇన్వాయిసింగ్ దీంట్లో సగం కన్జంప్షన్ చేసేస్తాను. గూడ్స్ ఇష్యూ, అదర్స్, ఓకేనా. నా మెటీరియల్ ఏంటంటే ఈ మెటీరియల్, నా క్వాంటిటీ ఎంత అంటే 1000, ఓకే. వేరేంటే నా స్టోరేజ్ లొకేషన్ ఇది, నా ప్లాంట్ ఇది, నా అకౌంట్ అసైన్మెంట్ ఏంటంటే ఇది, ఓకేనా. సో అకౌంట్ అసైన్మెంట్ చెక్, ఇట్స్ ఫైన్, ఇట్ సేస్ దిస్ వన్ సేవ్, ఓకేనా. గూడ్స్ ఇష్యూ అయిపోగానే నా మెటీరియల్లోకి వెళ్తే మెటీరియల్ క్వాంటిటీ ఏమైందంటే అగైన్ ఇఫ్ ఐ కమ్ బ్యాక్ MM03 నాకు 1000 ఉంటుంది. ఇక్కడ 2000 ఉంది కదా, ఇది 1000 ఉంటుంది చూడండి, అంతేనా. అకౌంటింగ్ 1, కాస్టింగ్ 1, అది బేసిక్గా మనకి అకౌంటింగ్ 1 ఉంటుంది, ఓకేనా. 1000 ఉంది. సో దిస్ ఈస్ హౌ సిస్టమ్ నోస్. నేను ఇప్పుడు ఇన్వాయిస్ చేస్తుంటే అది ఎలా బిహేవ్ చేస్తుందో. ఇప్పుడు 4 లేన్ ఐటమ్స్ వస్తుంది, MIRO, మైరో, ఓకేనా. ఇన్వాయిస్ డేట్ ఇది 82, ఓకేనా. మనకి ఇది కావాలి. ఇప్పుడు 82 ఇస్తానండి, ఎంటర్, ఓకేనా. నాకు 2 lakhs వస్తాయి ఇక్కడ. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీన్ని 3 lakhs చేస్తాను చూడండి. 3 lakhs చేస్తున్నాను ఇది. ఇప్పుడు మనకు 1 lakh ఉంది కదా, 1 lakhలో 50,000 ఏమో PRD అకౌంట్కి వెళ్తుంది, 50,000 ఏమో నీకు ఇన్వెంటరీ అకౌంట్కి వెళ్తుంది. అది మనం చూడాలనుకుంటున్న సినారియో, ఓకేనా. సో మన 2 lakhs మనం యాక్చువల్ ఇన్వాయిస్ బిల్ రావాల్సింది, మనకు 3 lakhs వచ్చింది. 3 lakhs వస్తే ఈ లోపల ఇన్వాయిస్ వచ్చే లోపల మనము సగం కన్జంప్షన్ చేసేసాము కాబట్టి కన్జంప్షన్ మనకి అవైలబుల్ ఉంటుంది, సగమే ఉంది కాబట్టి సగం ఇన్వెంటరీకి వెళ్తుంది. సగం ఏం చేస్తా అంటే ప్రైస్ డిఫరెన్స్, నీకు మొత్తం అయిపోయి సగం అయిపోయింది కాబట్టి సగం అయిపోయిన కాడి వరకు నీకు PRD అకౌంట్కి వెళ్ళిపోతుంది, సిమ్యులేట్, ఓకేనా. ఇదిగో చూడు, 50,000 నీకు ఇన్వెంటరీకి వెళ్ళిపోతుంది, 50,000 నీకు ప్రైస్ డిఫరెన్స్కి వెళ్ళిపోతుంది. క్లియరా? హలో గైస్, వినిపిస్తుందా? యా. నౌ లెట్స్ పోస్ట్ దిస్ డాక్యుమెంట్, ఓకేనా. నేను డాక్యుమెంట్ పోస్ట్ చేశాను /ME23N. ME23N. నాకు ఇక్కడ PO హిస్టరీలోకి వెళ్తే నాకు గూడ్స్ ఎంత అయింది, నా ఇన్వాయిస్ ఎంత అయిందో మొత్తం ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఓకేనా. ఇది నేను పోస్ట్ చేసిన ఇన్వాయిస్ కదా. దీంట్లో ఫాలోయింగ్ డాక్యుమెంట్లోకి వెళ్తే అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే నాకు అకౌంటింగ్ డాక్యుమెంట్లో కూడా నాకు అదే చూపిస్తుంది, ఓకేనా. 50,000 ఇన్వెంటరీకి వెళ్ళింది, 50,000 ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్లోకి వెళ్ళింది. GRR క్లియరింగ్ అకౌంట్ మటుకు నాకు సేమే ఉంటుంది, కానీ మొత్తం మనం ఎంత వెండర్ ఎంత పే చేయాలనేది, ఎంత పే చేయాలనేది నాకు ఇక్కడ వెండర్కి అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఓకేనా. ప్రొడక్షన్లో లైవ్ సిస్టమ్స్లో ఇలా. సో అందుకనే మీరు ఈ సినారియో నాకు తెలిసి ఎవరు చెప్పరు, చెప్పినా కానీ థియరిటికల్గా చెప్పేందు ప్రాక్టికల్గా ఎవరు చూపించకపోవచ్చు, నాకు తెలిసినంతవరకు ఎవరు చూపించలేదు. సో నేనేం చెప్తున్నానంటే ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్లు అడగకుండా ఉండదు. ఇంటర్వ్యూలో నాకు తెలిసి 99% ఈ క్వశ్చన్ అడుగుతారు, ఓకేనా. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రైస్ డిఫరెన్స్ అని చెప్పి అడుగుతాడు బిట్వీన్ PO అండ్ ఇన్వాయిస్ అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలంటే మీరు ఇది చెప్పాలి, ఓకేనా. నేను రేపు ఇంకా కొన్ని సినారీలు కవర్ చేస్తాను దీంట్లోనే. మిగతా సినారీలు రేపు మనం కంటిన్యూ చేద్దాం, ఓకేనా. మీకు ఈరోజు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?